भाई एक 4 मानिक चांद, 4 चबादा, 4 सीटी, 4 क्रेन, 4 बाबा छोटा कश्मीरी, क्या पूरा डब्बा खरीदता? 2 सिगरेट ले चल। నువ్వే చిన్నవాడివి, నీకు అసలు ఇంకెప్పటి నుంచి ఇంట్రెస్ట్ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేయాలని? అంటే నేను చూడడానికి బయట 16 ఇయర్స్, కానీ మెంటల్గా అయితే నేను ఒక 60 ఇయర్స్. చిన్నప్పటి నుంచి పిచ్చి సినిమా ఇండస్ట్రీ, కానీ టాలెంట్ ఉందని తెలియదు నాకు. నేను మాత్రం ఆ ఏజ్లోనే హీరో అని రాసిన అక్కడ. ఏక్ బాత్ సమస్య డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ నా ముంకి. మా అమ్మ నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇక. చెప్తా ఉంటే ఇట్లా ఇట్లా చూస్తుంది మా అమ్మ. సో అక్క వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది నీకు? పెద్దక్కేమో వీరాభిమాని, చిన్నక్కేమో ఇదేంటి బచ్చా రీల్స్, తొక్కల రీల్స్. రీల్స్ ఇవి చెయ్యాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది? మొన్న మైకేల్ జాక్సన్ మూవీ వచ్చింది కదా, ఈ మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేసుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళడం, ఆ ట్రెండ్ నేను చేసి స్టోరీ పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్లో. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ్ రక్షిత్ మాస్టరు అది చూసి రిప్లై ఇచ్చారు. దాని తర్వాత ఇమీడియట్గా ఒక రీల్ పెట్టా, ప్రభాస్ డైలాగ్ ప్రాక్టీస్ చేసి. చావడం నీకు తెలీదు, దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ 38 టేక్స్ తీపించిన అంత. ఫస్ట్ వీడియోకి హేట్ కామెంట్స్ వచ్చినాయి. ఏమన్నా నాకు అయిందే ఉన్నది, ఇంకో రీల్ పెడతా. ద బెస్ట్ వే టు ఓవర్కమ్ యువర్ ఫియర్స్ ఈస్ టు మేక్ దెమ్ కమ్ ట్రూ. మూవీస్ లో దేనిలోనా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమన్నా యాక్ట్ చేసావా నువ్వు? 2013లో మా నాన్న సినిమా ఉంటుంది యమహో యమ అని. నాకు అప్పుడు 4 ఇయర్స్. యమహో యమహా అని డైలాగ్ చెప్తాను నేను, దానికి డబ్బింగ్ కూడా నేనే చెప్పా ఆ ఏజ్లో. మరి దోస్తులు ఉన్నారా? 9th క్లాస్లో గ్యాంగులు మెయింటైన్ చేయడం. ఈ 9th క్లాస్కి గ్యాంగులా? A+B² ఐడియా ఉందా? 8th క్లాస్ ఎండింగ్లో నా ఫ్రెండ్ ఒకడు రాయి తీసుకొని కొట్టిండు. నీకు బాగా ఈయన కామెడీ అంటే బాగా నచ్చుతుందంటే ఎవరని చెప్తావు? బ్రహ్మానందం గారు. బర్త్డే కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. నాన్న డైరెక్టర్, నువ్వేమో యాక్టింగ్ సైడ్, అక్క సింగరు, మొత్తం ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళంతా ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టుగా ఉంది. 10 ఇయర్స్ తర్వాత నన్ను ఖచ్చితంగా మీరు చూస్తారు బిగ్ స్క్రీన్. ఖచ్చితంగా చూస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అనే చెప్పాలి. ఈ కుర్రాడు చూడ్డానికి అంటే పట్టుమని 16 ఏళ్ళు కూడా ఉండవు, కానీ టాలెంట్ విషయానికి వస్తే మాత్రం అయ్యా బాబోయ్ అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాలో తన రీల్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే తన యాక్టింగ్ కానీ తన డాన్స్ కానీ నిజంగా చూసి ఫిదా అవ్వని వాళ్ళంటూ ఉండరనమాట. అతనే రోషన్. మరి అసలు ఇంత చిన్న ఏజ్లో తనకి ఇంత ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అండ్ ఫర్దర్గా ఏం అవ్వాలనుకుంటున్నాడు ఏంటో కూడా తన మాటల్లోనే విందామా? హాయ్ రోషన్. హాయ్ అక్క. చూడ్డానికి ఏమో క్యూట్గా ఎంత ఇదిగా చెప్తున్నాడు, కానీ యాక్టింగ్ మాత్రం చించేస్తున్నాడు. థ్యాంక్ యూ అక్క. నిజంగా ఎక్స్ట్రాడినరీ నీది యాక్టింగ్ కానీ డాన్స్ కానీ, చాలా చాలా బాగుంది. నువ్వే చిన్నవాడివి, నీకు అసలు ఇంకెప్పటి నుంచి ఇంట్రెస్ట్ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేయాలని? నాకు చిన్నప్పుడు అక్క ఓయాసిస్ అనే స్కూల్లో చదివేవాడిని నేను. అక్కడ ఏంటంటే యూకేజీ అయినాక గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది. ఓకే. ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు అక్కడ పిల్లలందరూ వాళ్ళు పెద్ద అయినాక ఏమవుతారో అని రాస్తారనమాట. ఒకరు లాయర్, ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్, అట్లా రాశారు. నేను మాత్రం ఆ ఏజ్లోనే హీరో అని రాసిన అక్కడ. టీచర్లు షాక్ అయిపోయి మా నాన్నకు ఫోన్ చేసి పిలిపించి, ఏంటి సార్ ఈయన ఎన్నిసార్లు అడిగినా కానీ హీరో అనే చెప్తున్నాడు అని అడిగి ఆయన కూడా ఇక సో అందరినీ షాక్కి గురి చేసా అనమాట, పేరెంట్స్ని, స్కూల్లో టీచర్స్ని. సో అప్పటి నుంచే నీకు యాక్టింగ్ అనేది ఉంది. లైక్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంటే డాడీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల నీకు ఆ ఇంట్రెస్ట్ అనేది అలా రావటం జరిగిందా? అవునక్క. సో డాడీ డైరెక్షన్ దీనిలో ఉన్నారు, నువ్వేమో యాక్టింగ్ సైడ్ వచ్చేసేసావు. ఈ యాక్టింగ్కి సంబంధించి ఏమన్నా నేర్చుకోవడం కానీ, లైక్ అంటే ఇప్పుడు చాలా వచ్చేసేసాయి కదా, అకాడమీస్ కూడా వచ్చాయి ప్రాపర్గా ట్రైన్ అవ్వడానికి, ఇంకా బెటర్ అవ్వడానికి. సో వాటికి ఏమన్నా వెళ్ళటం అలా ఏమన్నా చేస్తున్నావా? లేదక్క. అంటే నేను ఏం చేస్తానంటే ఒక డైలాగ్ నచ్చితే చూస్ చేసుకుంటా. చూస్ చేసుకొని మా నాన్న దగ్గరికి వెళ్తా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతా, ఎట్లా చేస్తే బాగుంటుంది నాన్న ఇది అని. ఆయన ఒకసారి చేసి చూపిస్తారు నాకు. చేసి చూపిస్తే దానికి తగ్గట్టుగా నేను ఆలోచించి నా స్టైల్లో దాన్ని మార్చుకొని ఒక 50 to 60 సార్లు ప్రాక్టీస్ చేస్తా. ఒకటే డైలాగ్ ప్రాక్టీస్ చేసి అప్పుడు కెమెరా ముందు చెప్తాను. బేసిక్గా డాడీలు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, దట్టు బాయ్స్ విషయంలో అసలు ఇంకా ఓ మై గాడ్ డాడీ
ఆ సాంగ్ అనేది ప్రతి అబ్బాయికి వినిపిస్తూనే ఉంటుంది రింగ్ టోన్ లాగా. సో అలాంటిది నువ్వు ఈ ఏజ్ లో డాడీకి నీకు నచ్చడము, నచ్చింది మళ్ళీ నువ్వు వెళ్ళి నాన్నకి చెప్పడము, చేసి చూపించడం అంటే నిజంగా అంటే డాడీ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒక ఫ్రెండ్ లాగా డాడీ అంటే చాలా క్లోజ్. ఓకే. సో కరెక్ట్ చేస్తారు ఏమన్నా నువ్వు చేస్తున్నప్పుడు కరెక్ట్ గా లేదు అన్నా గానీ? చాలా క్రిటికల్ ఉంటుంది. ఇక మేమిద్దరమే రూమ్ లో రిహార్స్ చేసుకుంటా ఉంటాం. నేను చెప్తా ఉంటా బాలేదంటాడు, చెప్తా ఉంటా మళ్ళీ బాలేదంటాడు. ఓకే. ఇలా చెప్పు ఇలా చెప్పు. ఓకే. రకరకాలుగా ట్రై చేస్తాం, రకరకాల వేరియేషన్స్ తోని. చూడడానికి సర్ఫేస్ లెవెల్లో అంత ఉండదు కానీ ఈజీగా ఉంటుంది చూడడానికి, కానీ నేను చాలా కష్టపడతా. పర్సనల్ గా మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్లీ అని అంటున్నావు కానీ డాడీ వర్క్ విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే టేక్ 20 టేక్ 30 ఇట్లానే నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇన్ జనరల్ మామూలుగా యాక్టింగ్ రిలేటెడ్ కాకుండా నార్మల్ గా అయితే కాన్వర్సేషన్స్ డాడీకి నీకు ఏముంటాయి ఎక్కువ? దేని గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి? అసలు ఉండవు, ఎక్కువ ఉండవు, అసలు ఎక్కువ మాట్లాడము, ఓన్లీ యాక్టింగ్. ఈ మధ్య అంటే ఆయన చాలా బిజీ ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను మల్టిపుల్ వర్క్స్ హ్యాండిల్ చేసుకుంటున్నాను, నేను కూడా చాలా బిజీగా ఉంటా. నిజంగా మల్టీ టాలెంటెడే. ఓకే. సో అంత తక్కువ మాట్లాడుకోవడం. అమ్మ కూడా నీకేమైనా సజెషన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా చాలా మంది యాక్టర్స్ కూడా, మీకు ఫస్ట్ ఎవరు చెప్తారు మీది బాగుందా లేదా అంటే మా అమ్మ లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి చెప్పేస్తారు, చాలా కరెక్ట్ గా క్లియర్ గా చెప్పేస్తారు, బాగుంటే బాగుంది లేకపోతే లేదని. సో అలా అమ్మ ఏమన్నా? మా అమ్మ నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ గా. చెప్తా ఉంటే ఇట్లా ఇట్లా చూస్తుంది మా అమ్మ. ఫుల్ ఇట్లా కార్టూన్స్ వల్ల ఉంటుంది అక్క, ఇట్లా హార్ట్ షేప్డ్ ఐస్, అట్లాంటి ఐస్తో చూస్తుంది మా అమ్మ. మేము ఇద్దరం రిహార్స్ చేస్తూ ఉంటాం. మా నాన్న చెప్పేటప్పుడు ఆయన చూస్తుంది, బా ఏం చెప్తున్నాడు అంటది. నేను చెప్పింది నాన్నకు నచ్చదు, అమ్మకి నచ్చుతుంది. నానేమో ఇట్లా చెప్పు అంటాడు, వేరేలా చెప్పు ఇది బాగాలేదంటాడు. అమ్మ ఏమో మంచిగా ఉన్నది కదా ఎందుకు వేరే లెక్క ఎందుకు అని అంటది. సో ఇద్దరు యాక్టింగ్ లో అమ్మ ఎవరికి ఓటేస్తారు, నీకా డాడీకా? నాకే. అంతేనా? ఎట్లా ఉన్నా సరే కొడుకుదే బాగుందంటారు. అమ్మలంతా అంతే కదా, కొడుకులు ఉంటే అసలు ఎంత ప్రేమ ఉంటుందంటే. యాక్చువల్లీ నీకు సిబ్లింగ్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా? అవునక్క. సో నాన్న అక్క వాళ్ళతో ఎలా ఉంటారు? అక్క వాళ్ళతో కూడా అంతే ప్రొఫెషనల్ గా, వాళ్ళు కూడా అడ్వైస్ కోసం వస్తారు నాన్న దగ్గరికి అంతే, కానీ కొంచెం క్లోజ్ అన్నమాట నాన్నతో. ఓకే. నువ్వు అమ్మతో. బట్ ఈవెన్ మీ సిస్టర్స్ కూడా, సిస్టర్లో ఒకళ్ళు కూడా మ్యూజిక్ సైడ్ ఉన్నారు, సింగర్ అని విన్నాను. అండ్ ఇప్పుడు 100కి పైగా పాటలు పాడారని. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీలో మొత్తం అంటే నాన్న డైరెక్టర్, నువ్వేమో యాక్టింగ్ సైడ్, అక్క సింగరు, మొత్తం ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళంతా ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టుగా ఉంది. దట్ వాజ్ నైస్. సో ఇంట్రెస్ట్ అనేది వీళ్ళందరూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఆ బ్లడ్ లోనే ఉండడం వల్ల నీకు అలా రైట్. బట్ అంటే ఆలోచన రావటం ఒక ఎత్తు అయితే రోషన్, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, దానికోసం కష్టపడడం అనేది అది నెక్స్ట్ లెవెల్. బట్ ఆ థాట్ అనేది ఇంత చిన్న ఏజ్ లో చాలా తక్కువ. బేసిక్ గా నీ ఏజ్ పిల్లలంతా ఎలా ఉంటుంది, చక్కగా కాలేజెస్కో లేకపోతే స్కూలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ కోర్స్ చేద్దాము, ఏ కాలేజ్ లో జాయిన్ అవుదాం అన్న దీనిలో ఉంటుంది. వెళ్ళొచ్చామా, క్రికెట్ ఆడామా, ఫ్రెండ్స్ తో మంచి సరదాగా ఉన్నామా, దట్స్ ఇట్, అయిపోయిందన్న దీనిలో ఉంటారు. బట్ నీకు మూవీ సైడ్ లేకపోతే ఇలా రీల్స్ ఇవి చెయ్యాలన్న థాట్ ఎప్పుడు వచ్చిందంటే అక్క, నాకు ఫస్ట్ నుంచి కూడా నేను అంటే టాలెంట్ ఉంది అని తెలియదు నాకు. అసలు నేను చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు లేదు. మొన్న మైకేల్ జాక్సన్ మూవీ వచ్చింది కదా అక్క, అవును, అప్పుడు నేను థియేటర్ దగ్గర అదో ట్రెండ్ నడుస్తుంది కదా అప్పుడు, మూన్ వాక్ చేసుకుంటూ వెళ్ళడం థియేటర్లోకి, మైకేల్ జాక్సన్ అలా డాన్స్ చేసుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళడం, ఆ ట్రెండ్ నేను చేసి స్టోరీ పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్లో. పెట్టుకుంటే మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. వస్తే నాకేమనిపించింది అంటే ఇంకో రీల్ పెడితే కూడా బాగుంటుంది కదా అనిపించి ఒకసారి ట్రై చేసి చూసా డ్యాన్స్. చాలా యావరేజ్ అనిపించింది ఆ డ్యాన్స్. ఈ డ్యాన్స్కి ఎక్కువ ఎవరన్నా చేస్తారు ఈ డ్యాన్స్ అనుకుని ఆలోచించిన. డ్యాన్స్ ఎవరన్నా చేస్తారు కానీ పబ్లిక్ ప్లేస్లో డ్యాన్స్ చేయడం అనేది మనకు స్పెషాలిటీ ఉండాలి కదా అనిపించి మన లేక్ షోర్ మాల్కి వెళ్ళిన నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాను. ఎందుకంటే నాది వివో ఫోన్, క్లారిటీ మంచిగా ఉండదు. నాన్న ఆఫీస్కి వెళ్ళి ఆయనని ఇట్లా పెట్టి అడుక్కొని నాన్న హాఫ్ అన్ అవర్లో ఇస్తాను అడుక్కొని ఆయన ఫోన్ తీసుకెళ్ళి లేక్ షోర్ మాల్కి వెళ్ళి ఫుల్ క్రౌడ్ ఉండే అక్కడ. ఫస్ట్ నాకేమో ఫస్ట్ టైం అసలు క్రౌడ్ ముందు డ్యాన్స్ చేయడం అంటేనే చాలా నర్వస్గా ఉండే నాకు. కానీ ఎట్లైనా చెయ్యాలని అనుకున్నా.
ఏదో పిచ్చి లెక్క పట్టుకున్నాను, నాకు ఇక చేయాల్సిందే అన్నట్టు. ఫస్ట్ టేక్ ఘోరంగా వచ్చింది, సెకండ్ టేక్ ఘోరంగా ఫ్లాప్. ఇక 10 టేకులు వరుసగా. ఎట్లా అంటే ఫేస్ లో ఒక షైనెస్, ఓ డౌట్, స్టెప్స్ భయపడుతూ ఉండడం, స్టెప్స్ సరిగ్గా ఓపెన్ గా చేయకపోవడం, అది కనిపించింది నాకు. ఇక వచ్చే వరకు మా ఫ్రెండ్ గారు కూడా పోదాం రా, ఎందుకురా ఇంతసేపు ఎందుకురా, వస్తే ఏదో వచ్చింది ఏదో బాగానే ఉన్నదా, అటు ఇటు ఎడిట్ చేసి పెట్టేద్దాం అన్నాడు. లేదు, 38 టేక్స్ తీపించిన అంత, 38 టైమ్స్. లాస్ట్ లో నాకు ఇక స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ బ్రేక్ చేసిన. 38 దానికి నీకు ఆ ఫియర్ అనేది పోయి ఒక నేను రియలైజ్ అయింది ఏంటంటే ద బెస్ట్ వే టు ఓవర్కమ్ యువర్ ఫియర్స్ ఇస్ టు మేక్ దెమ్ కమ్ ట్రూ. నాకు పబ్లిక్ లో పర్ఫామ్ చేయడం అనేది ఒక ఫియర్, ఓవర్కమ్ చేసావు, నేను దాన్ని ట్రూ చేసి ఓవర్కమ్ చేశాను. రైట్. సో అది నువ్వు నేర్చుకున్నావు అనమాట. వావ్, నైస్. సో ఇంకా తర్వాత కూడా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ చేస్తున్నావు అట్లా మాల్స్ దగ్గర ఎక్కడైనా? అంటే చాలా వరకు సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళంతా, ఈవెన్ అమ్మాయిలైనా పిల్లలైనా ఎవరైనా కానీ కొన్ని లొకేషన్స్ వాళ్ళే చూస్ చేసుకొని, సాంగ్స్ చూస్ చేసుకొని వెళ్ళి పబ్లిక్లో అలా చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని నాన్సెన్స్ అయిపోతున్నాయి, బట్ కొన్ని చాలా బాగా కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఫర్దర్ గా కూడా యాక్చువల్లీ కంటిన్యూ చేసావు. మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ ది కొంచెం హిట్ అయింది అనమాట. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అది చూసి రిప్లై ఇచ్చారు, సూపర్ ఉంది చెప్పండి ఆయనకి అని. ఇంకా భాను మాస్టర్ కూడా మా నాన్న కాంటాక్ట్ చేశారు, మంచి ఈజ్ ఉంది డాన్స్ లో, ఎంకరేజ్ చేయండి అని. అప్పుడు నాకు అనిపించింది నాలో కూడా ఏమైనా టాలెంట్ ఉండొచ్చేమో. నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి సినిమా ఇండస్ట్రీ, యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ టాలెంట్ ఉందని తెలియదు నాకు. ఇక్కడ నుంచి టాలెంట్ డెవలప్ చేసుకుందాం అనుకున్నా. అనుకొని దాని తర్వాత ఇమీడియట్ ఒక రీల్ పెట్టా, ప్రభాస్ డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఛత్రపతి రీల్. చావడం నీకు తెలీదు, దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ. రైట్. యాక్చువల్లీ ప్రభాస్ అంటే గుర్తొచ్చింది, ఈవెన్ ఆ ప్రభాస్ ది చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అంతా కూడా అలానే నార్మల్ గా ఎవరన్నా చేస్తుంటారు, నచ్చి వాళ్ళ డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ వైజ్ ఇవ్వటం ఓకే, బట్ నువ్వు కంప్లీట్ గా వాళ్ళలానే రెడీ అయిపోయి చేయడం అనేది బాగుంది. అలా ఫ్రెండ్స్ నలుగురిని మీరే గ్యాదర్ చేసుకొని చేశారు అది? అవునక్క. దాని మీద కూడా ఏమైనా స్టోరీ ఉందా? అసలు అయితే ఎవ్వరు రానన్నాడు, వైరాగం వచ్చేసి నాకు జీవితం మీద. ఏంద్రా బచ్చా రీల్స్, మా ఇజ్జత్ ఎందుకు తీస్తావని ఎంత కన్విన్స్ చేయాల్సి వచ్చిందంటే, ఫ్రెండ్స్ కూడా చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది, చాలా వెంట పడ్డా ఒక్కొక్కడిని. చివరికి కొంతమంది వచ్చిండ్రు దేవుడి దయ వల్ల వచ్చిండ్రు. నాకు ఫస్ట్ వీడియోకి హేట్ కామెంట్స్ వచ్చినాయి. అవునా? అది కూడా నాకు ఫియర్ ఉండే అనమాట, హేట్ కామెంట్స్ వస్తాయేమో అని. అది కూడా నిజమైనా అనిపించింది, ఏమన్నా నాకు అయిందే ఉన్నది. ఒక రోజు ఇంకో రీల్ పెడతా. చాలా టేక్ ఇట్ ఈజీగా ఉన్నావు బ్రో నువ్వు. అంటే కొన్ని ఏ విషయాలు పట్టించుకోవద్దో వాటి విషయంలో చాలా చిల్ గా ఉన్నావు. బట్ అది కూడా చాలా మంచి విషయమే. అఫ్ కోర్స్ అలానే ఉండాలి, హేట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, బట్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నాకైతే అది చూసినప్పుడు ఎక్కడా అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే ఆల్రెడీ మూవీస్ చేసుండి, ఎన్నో మూవీస్ చేసుండి చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు అలా యాక్ట్ చేసావు, అలా చేసి చూపించావు కూడా. అండ్ నేను అనుకున్నాను యాక్చువల్లీ నీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమేమో, అందుకే ప్రభాస్వి ఆ రేంజ్లో చేసావని అనుకుంటున్నాను. అవునా, లేకపోతే నీ ఫేవరెట్ యాక్టర్ అంటూ వేరే ఎవరైనా ఉన్నారా? నేను ఫ్యాన్ అంటూ ఏ హీరోకి కాదు, నేను అందరి నుంచి చూసి వాళ్ళ స్టైల్ ఏదైతే ఉందో క్యాచ్ చేస్తాను. క్యాచ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్, ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, అది క్యాచ్ చేసి నా సొంత స్టైల్లో మార్చుకుంటాను. అది నాకు అందరి హీరోలలో కూడా అందరికంటే కొంచెం క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే నాకు అమితాబ్ బచ్చన్. डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. బిగ్ బి. అమితాబ్ బచ్చన్ అంటే నేను చాలా చాలా చూసిన సినిమాని మళ్ళీ చూస్తాను నేను. అనేది అవునా? అంత ఇష్టం నాకు. అసలు కాదు నీ రోషన్, నీ కటౌట్ కి, నీ ఏజ్ కి, నువ్వు చెప్పే వాటికి అసలు సింకే ఉండట్లేదు. తిను చూస్తే 16 ఉన్నాడు, బట్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే అసలు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన్ని లిటరల్లీ ఎలా చెప్తున్నా అంటే నేను అసలు ఆయన ఆరాధించేస్తానక్క అన్న ఇదిలో చెప్తున్నాడు. ఈవెన్ నీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా యాక్చువల్లీ నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు అదో పిచ్చక్క, నేను అందరిలా ఉండద్దు. 10 మంది ఒక రూమ్ లో ఉన్నారంటే నేను స్టాండ్ అవుట్ అవ్వాలి, నేను అలాగ ఉండాలి. అది నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అమితాబ్ బచ్చన్ నాకు ఇష్టం కాబట్టి ఆయన స్టైల్ ఇన్స్పైర్ అయినా. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేస్తాను నేను.
పబ్లిక్ లో నేను తిరుగుతా ఉంటే నన్ను అందరూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అనమాట. నేను రోజు ఇంతే ఉంటా, ఇంటర్వ్యూ అనే కాదు, నార్మల్ గా కూడా ఇంతే ఉంటా, రెగ్యులర్ గా కూడా. రెగ్యులర్ ఇదే డ్రెస్సింగ్. ఓకే, ఆయన మీద ఇష్టం ఉండడం ఓకే, ఇంకా ఆయనలానే అంటే ఇది కూడా ఎప్పుడు చాలా ఓల్డ్ మూవీస్ లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉండేది అమితాబ్ బచ్చన్ గారిది. బట్ దాన్ని నువ్వు ఇప్పుడు వేసుకుని నువ్వు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ చేస్తున్నావు అనమాట నీ త్రూ. ఈవెన్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ స్టైల్ అనేది ఉంది. మరి అమితాబ్ బచ్చన్ గారిని అంతలా ఇష్టపడుతున్నావు అంటే ఆయనకి సంబంధించిన ఏదైనా డైలాగ్ అనేది మరి నువ్వు చెప్పాలి ఓకేనా? పోలీస్ తుమారి ఇంతజార్ కర్ రహీ హై డాన్ అనాలి. పోలీస్ తుమారి ఇంతజార్ కర్ రహీ హై డాన్. అమ్మా, ఇది నాకు యాక్చువల్లీ పెద్ద పరీక్ష లాగా ఉంది. ఖతం, బాయ్ బాయ్. కమాన్ ట్రై చేయక, ఫన్ ఉంటుంది, ట్రై. పోలీస్ తుమారా ఇంతజార్ కర్ రహే. అమ్మో, ఏదన్నా మిస్టేక్ వెళ్తే ఇప్పుడు నేను ట్రోల్ అవుతాను. ఓ, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను డైలాగ్ చెప్తా. ఎందుకు నేను చెప్పకుండా చెప్తే బాగుంటుందేమో కదా రోషన్. ఫీల్ రాదు అక్క. గాడ్, నేను కూడా కష్టపెట్టాలి కదా. నన్ను కూడా కష్టపెట్టాలా? తమ్ముడితో అమ్మో మామూలుగా ఉండేలా లేదు ఈరోజు ఇంటర్వ్యూ అయితే. పోలీస్ తుమారా ఇంతజార్ కర్ రహే. करने दो, डॉन की इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन सोनिया एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. ఫుల్ యాటిట్యూడ్ తో చెప్పాడు తమ్ముడు. ఏదో మీ దయక్క నువ్వు చెప్పడం యాక్చువల్లీ తను చేయడం ఏమో కానీ తనతో పాటు నన్ను కూడా నాకు కూడా డైలాగ్స్ ఇచ్చి చెప్పిస్తున్నాడు. అది కొంచెం నాకు ఎక్కువ టెన్షన్ గా ఉందన్నమాట. బట్ ఎనీవేస్ చాలా బాగా చెప్పావు. ఐ మీన్ చెప్పే విధానం కానీ నువ్వు కూర్చున్న విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మన తెలుగులో ఎవరు అంతగా అంటే లైక్ బాగా ఇష్టపడడం కానీ ఎక్కువగా చూసే హీరోస్ ఎవరు లేరా? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన జైలవ కుషాలు 3 రోల్స్ ప్లే చేస్తాడు ఒక్కడే. అది చూసేటప్పుడు 3 రోల్స్ కూడా 3 వేరే వేరే మనుషులను చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎన్టీఆర్ని చూసినట్టు అనిపించదు. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా, ఉందా? ఆ లెవెల్లో యాక్షన్ చేస్తాడు ఆయన. అది చూసి నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయినా. అది ఆయన డాన్స్ లో ఉన్న క్లారిటీ, ప్రతి స్టెప్ మనకు అర్థమవుతుంది. ఫుల్ స్పీడ్ లో చేస్తాడు, అయినా కానీ మనకి బ్రెయిన్ లో అది స్టెప్స్ పడతా ఉంటాయి అని చెప్పి అర్థమవుతాయి మనకి చేసే స్టెప్పులు. పిక్చర్ క్లారిటీతో చేస్తాడు. ఈవెన్ డైలాగ్ డెలివరీ కూడా యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో తనని బీట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత స్పష్టంగా ఉంటుందో డిక్షన్, తెలుగు మాట్లాడే విధానం కానీ చెప్పేది కానీ నాన్ స్టాప్ గా చెప్పమన్నా చెప్పేస్తారు. అసలు ఫస్ట్ దానికి ఫ్యాన్, తర్వాత నువ్వు అన్నట్టుగా డాన్స్ కి కూడా. మరి ఎన్టీఆర్ కి సంబంధించి ఏమన్నా చేసావా రీల్స్? డైలాగ్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ? 2 డాన్సులు నా రీల్స్ నేను చేసిన 3 డాన్సులు, అందులో 2 ఎన్టీఆర్వి, 1 మైకేల్ జాక్సన్ది. ఓహో, ఓకే. డైలాగ్ ఏదన్నా గుర్తుందా అంటే బాగా నచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఐడియా ఉంటే? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చేయలే కానీ ఇంకా ప్రాక్టీస్ ఫ్యూచర్ లో చేస్తా. ప్రస్తుతానికి డాన్స్ లో 2 నేర్చుకున్నా ఎన్టీఆర్. ఓకే, డాన్స్ చూపేమంటే చూపిస్తా ఇప్పుడు ఖచ్చితంగా. సో ఈ ఇంట్రెస్ట్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంది నీకు చిన్నప్పటి నుంచే మూవీస్ లోకి ఫర్దర్ గా నేను ఫ్యూచర్ లో వెళ్ళాలనే ఐడియా అయితే ఉంది. మరి డాడీ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మమ్మీ డాడీ మామూలుగా ఎవరైనా పేరెంట్స్ పిల్లలు ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించాలన్న దీనిలో ఉంటూ ఉంటారు. సో అబ్జెక్షన్ ఏం చెప్పలేదా ఇప్పుడే వద్దు నాన్న అని అలా? మా నాన్న నాకు ఇది స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడు. కొంచెం ఒక 5000 వ్యూస్ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచే చెప్పాడు, నువ్వు గనక చదువు నెగ్లెక్ట్ చేస్తే మొత్తం బంద్ పెట్టిచ్చేస్తా అన్నాడు. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది, నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. డాడీ ఓకే, టిపికల్ డాడీ బిహేవియర్. అందుకని ఇక సచ్చినట్టు అది చదువు చూసుకుంటున్నా. నేను ఇంకా ఏంటంటే అక్క మొత్తం యాక్టింగే కాకుండా విఎఫ్ఎక్స్ కూడా నేర్చుకుంటున్నా అనమాట. విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఆ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటున్నాను. ఇంకా నేను యూసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఇంత టైం ఉంటుందా తమ్ముడు నీకు? మొత్తం మల్టీ టాస్కింగ్ లాగా అన్ని చేసేస్తూ ఉన్నావు. ఓకే, సో చాలా క్లారిటీ ఉంది. అయితే ఈ కోర్సెస్ ఇవన్నీ నేర్చుకొని ఫస్ట్ అది క్లియర్ చేయాలని అనుకున్నావు. వన్స్ స్టడీస్ అయ్యాకే ఇంకా ఇండస్ట్రీ సైడ్ కంప్లీట్ గా రావడం. అవునక్క. మూవీస్ లో దేనిలో అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమన్నా యాక్ట్ చేసావా నువ్వు?
2013లో మా నాన్న సినిమా ఉంటుంది యమహో యమ అని. ఉమ్, ఉమ్. అందులో హీరోది చిన్నప్పటి రోల్ అనమాట. ఓకే. చిన్నప్పటి రోలు నాకు అప్పుడు 4 ఇయర్స్. ఉమ్, 4 ఇయర్స్ అప్పుడు రమాప్రభా గారి ఒళ్ళో కూర్చొని ఉమ్. యమహో యమహ అని డైలాగ్ చెప్తాను నేను. ఓ, అంటే అక్కడే నాది నటనాభ్యాసం అయింది. ఓకే. అక్షరాభ్యాసం ఉమ్. మామూలుగా చేస్తే నువ్వు నటనాభ్యాసం అక్కడ చేసావు అనమాట. అలా నీది యాక్చువల్లీ నీ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది అక్కడ. అక్కడ ఆ తర్వాత మళ్ళీ మూవీస్ లో ఏమీ చేయలేదు. చేయలేదు. దానికి డబ్బింగ్ కూడా నేనే చెప్పా ఆ ఏజ్లో. 4 years కే. 4 ఇయర్స్కి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పాను నేను. సో డబ్బింగ్ కూడా చెప్పేసేసావు అనమాట ఆ టైంలోనే. సో ఫర్దర్గా అంటే ఇప్పుడు ఇన్ని మల్టీ టాస్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ మరి బ్యాలెన్సింగ్ అవుతున్నాయా ఈ ఏజ్లో? నేను ఏంటంటే అక్క ఒక పేపర్ రాసి పెట్టుకుంటాను అనమాట. ఈ టైంకి ఏం చేయాలి, ఈ టైంకి ఏం చేయాలి, ఈ టైంకి ఏం చేయాలని. ఖచ్చితంగా అది మిస్ చేయను నేను. నాకు మండే వేరే షెడ్యూల్ ఉంటుంది, వెనస్డే ఫ్రైడే సండే వేరే షెడ్యూల్ ఉంటుంది, సాటర్డే ట్యూస్డే వేరే షెడ్యూల్ ఉంటుంది. ఓకే. ఒక్కో రోజుకి ఒక్కో షెడ్యూల్ అనమాట నాది. అట్లా ఖచ్చితంగా ఫాలో అవుతా, అది మాత్రం మిస్ అవ్వను. రైట్. చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే అక్క రకరకాల పనులు నేర్చుకుంటున్నా, రకరకాల స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటున్నా. ఒక్కటి మిస్ అయినా కూడా ఏది వర్కౌట్ అవ్వదు. అవును. అన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి అన్నిటిని మేనేజ్ చేసుకుంటా అక్క. ఓకే. అంటే ఎప్పుడు నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయావు ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ థింగ్ కాదు. మనం ఎంతో మైండ్ అంటే ఆలోచించి ఎంతో టైం తీసుకొని ఓన్ గా డిసైడ్ చేసుకోవాలి. 1 డేలో డెసిషన్ అనేది అవ్వదు కదా. సో నీకు అది ఎప్పుడు జరిగింది? అంటే నేను చూడడానికి బయట 16 ఇయర్స్, కానీ మెంటల్గా అయితే నేను ఒక 60 ఇయర్స్ స్టేజ్లో ఉన్నా. అవునా? ఏమైందంటే 8th క్లాస్ ఎండింగ్లో నా ఫ్రెండ్ ఒకడు రాయి తీసుకొని కొట్టిండాను. అది డైరెక్ట్గా నాకు కంట్లోకి వచ్చి తగిలింది ఆ రాయి. దానివల్ల నా బ్లాక్ కార్నియా ఏదైతే ఉంటుందో కార్నియా అది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అవ్వడం వల్ల నాకు 3 సర్జరీలు చేశారు. 6 months నేను ఐసోలేటెడ్, బ్లైండ్, కళ్ళు మూసుకొని ఉండడం, ఒకటే చోటు ఉండడం రూమ్లో, ఎవరు కలవడానికి కూడా రావద్దు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయని. ఓకే. 6 months అట్లానే ఉండడం వల్ల, 6 months అంటే చిన్న పీరియడ్ అసలు, కానీ నాకు అట్లా ఫ్రీ ఉండడం వల్ల 60 years గడిచిపోయినట్టు అనిపించింది. 6 నెలలు నీకు 60 సంవత్సరాల కింద అనిపించింది. ఆ టైంలో నేను బాగా మెచ్యూర్ అయినాక ఒక క్లారిటీ అనేది వచ్చింది నాకు ఏం చేయాలనుకుంటున్నాను. ఆ 6 months టైం పీరియడ్, ఆ 4 గోడల మధ్యలో నువ్వు ఉండి అసలు ఇప్పటి వరకు నేను ఏం మిస్టేక్స్ చేశాను, సో ఇవి కాకుండా లైఫ్ లో ఏం చేయొచ్చు అనేది నీ క్లారిటీ అనేది అప్పుడు వచ్చింది. సో అప్పుడు డిసైడ్ అయిపోయావు నెక్స్ట్ కొంచెం ఇది హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత నేను ఇలా ఎలా చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఏమీ చేయకుండా ఉన్నప్పుడు రోజు అనుకునేవాడిని ఏదో ఒకటి పెద్దగా సాధించాలి, పెద్దగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అదొక పిచ్చెక్కేసింది అప్పుడు నాకు. రైట్. బేసిక్ గా ఫాదర్లకి అబ్బాయిల్ని అసలు ఫాదర్ అనే కాదు పేరెంట్స్ కి మగపిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. మాట చిన్నప్పటి నుంచే మాట వినరని అంటూ ఉంటారు. అసలు నిజంగా నిన్ను వాళ్ళు ఎట్లా భరించారో నాకు తెలుసుకోవాలని ఉంది. మా నాన్న ఏంటంటే అప్పట్లో ఏదో భోజ్పురి సినిమా షూటింగ్ లో ఉండేవాడు అనమాట. ఆ టైంలో నేను ఇక ఆపేటోళ్ళే లేరు అనుకునేటోడిని. అదేమంటారు, విర్రవీగిపోయినా అంటారా? ఓకే. రెచ్చిపోయినా. డాడీ ఇంట్లో లేరు, మనదే రాజ్యం, ఇదంతా మనదే, అంతేనా? అంతే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఎలాగో మళ్ళీ షూట్లు అవన్నీ అయిపోయి వచ్చే లోపు మనం ఏం చేయాలన్నా చేయొచ్చు అన్న దీనిలో ఉండేది. తెలియకుండా స్కూటర్లు తీయడం. ఓకే. స్కూటర్స్ కూడా అప్పుడే? స్కూటర్ తీయడం, కార్ కూడా తీసేవాడిని. అసలు అంటే ఎప్పుడన్నా బై మిస్టేక్ అన్నా నువ్వు చేస్తున్న ఈ గోలలు ఇవన్నీ తెలిసి ఎప్పుడన్నా డాడీ కొట్టడం ఇలాంటివి ఏమి జరగలేదు? తెలిసింది. అప్పుడు రియాక్షన్ ఏంటి? షాక్ అయినా నేనే, కొడతాడేమో ఇక అనుకున్నా. ఈ రోజు నీకుందిరా అయిపోయింది క్లోజ్ అని అనుకున్నావా? లేదు కానీ అట్లా అనుకున్నా కానీ చాలా కూల్గా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇచ్చిండు నాన్న. లైఫ్లో ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఓకే. దానివల్ల మారాను నేను. ఓకే. కోప్పడి సీరియస్ అయి కుట్టడం అలా చేయకుండా కూర్చోబెట్టి డాడీ మాట్లాడారు, ఇలా వద్దు ఇలా చేయకు అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా డాడీ చాలా ఏమంటారు, స్వీట్ డాడీ. మమ్మీ చేతుల్లోనే ఎప్పుడైనా పడ్డాయా? చిన్నప్పటి నుంచి ఎవరు కొట్టలేదు ఇంట్లో. ఎవరు కొట్టలేదు. బాగా ప్యాంపరింగ్ చేసేవాళ్ళు అయితే నిన్ను ఏమనకుండా. అంటే అట్లా కూడా కాదు, కానీ నేను ఏంటంటే ఒక్కసారి చెప్తే వినేటోడు అనమాట. ఒక్కసారికి వింటాను నేను ఇంట్లో. ఓకే. నాకు మాట లాజికల్ కనిపిస్తే ఖచ్చితంగా వింటా.
చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఓకే. మరి స్టడీస్‌లో ఇంతకీ ఎట్లా స్టడీస్ విషయానికి వచ్చేసరికి టాపరా? బ్యాక్ బెంచరా? మీడియంగా ఓకే. చదవడమా? ఎట్లా మంది ప్రెజెంట్? స్టడీస్ విషయంలో మాత్రం నేను ఆ! కొంచెం వేస్ట్ ఫెలోనే. కొంచెం వేస్ట్ ఫెలో అంట. ఎందుకంటే పాస్ అన్న అవుతున్నా కనీసం. ఓకే. ఆ! సో, లైక్ బ్యాక్ బెంచర్ లాగా. అంతే. ఆ! బ్యాక్ బెంచర్ కూడా కాదు అసలు. బ్యాక్ అసలు బెంచ్‌లోనే కూర్చోను నేను. బయట తిరుగుతా. గ్రౌండా? గ్రౌండ్ బెంచర్. ఓకే. స్కూల్స్‌లో అట్లా ఉండకుండా మనమంతా గ్రౌండ్‌లోనే. ఎందుకంటే స్పోర్ట్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? స్పోర్ట్స్‌లో ఏమన్నా పార్టిసిపేట్ చేసేవాడివా స్కూల్ డేస్‌లో? నేను నాన్‌చాకు బాగా 2 నాన్‌చాక్స్, 1 నాన్‌చాక్ చాలా ఫాస్ట్‌గా తిప్పుతా అక్క. మార్షల్ ఆర్ట్స్ ఏమన్నా నేర్చుకుంటున్నావా తమ్ముడు? మార్షల్ ఆర్ట్స్ కాదు కానీ జస్ట్ నాన్‌చాక్ నేర్చుకున్నా అంతే. అయితే జాగ్రత్తగానే ఉండాలి నీతో ఎవరన్నా. ఏదైనా తేడా వస్తే ఇట్లా 2 తీసేసేసి నాకు కొన్ని సినిమాలో సీన్స్ గుర్తొస్తుంది. ఇట్లా వచ్చేసి నెక్స్ట్ ఇట్లా పెట్టేస్తూ ఉంటారు కదా! నువ్వు కూడా ఇట్లా మొత్తం తీసేసేసి 4 దెబ్బలు వేసి తగిలాయని తెలిసేలోపు ఇలా పెట్టేస్తావేమో. ఓకే. సో, స్పోర్ట్స్ సైడ్ అయితే అంతేం లేదు. ఇది నేర్చుకున్నాను అంటున్నావు. ఎందుకు ఇంట్రెస్ట్ ఏమీ లేదా? బేసిక్‌గా క్రికెట్ అలా ఉంటుంది కదా ఇష్టం అబ్బాయిలకి. నలుగురికి నచ్చింది. నాకు నాకంత నచ్చదు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురు. యాప్ట్‌గా సెట్ అవుతది దీనికి మాత్రం ఆ పాట. నువ్వు చెప్తున్న వాటికి అలానే ఉంది. కల్చరల్ వాటిల్లోనే పార్టిసిపేట్ చేసావా స్కూల్ డేస్‌లో? ఎందుకంటే నీ బ్లడ్‌లోనే నీకు చెయ్యాలి, డాన్స్ ఇవన్నీ యాక్టింగ్ అన్నీ ఉన్నాయి గదా! సో, కల్చరల్ వాటిల్లో ఇంట్రెస్టింగ్‌గా పార్టిసిపేట్ చేయడం. అంటే స్కూల్ లైఫ్‌లో నేను చిల్లర తిరగడం అవి తప్ప ఏమి యూజ్ అంతే. చేసుకోలేదు నేను ఆ టైంని. ఓకే. స్కూల్ టైం. ఓకే. అంతా ఫ్రెండ్స్‌తో చక్కగా తిరగడం, గొడవలు, గోలలు ఇవన్నీ చూడడమే తప్పించి అవి తప్ప ఏమి చదవడం ఇలా పుస్తకాలు పురుగులా కూర్చొని చదవడము, చెప్పింది చేయడం అస్సల లేనే లేదు. అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. మనకంటే ఏమన్నా ఫేవరెట్ సబ్జెక్ట్ గాని, నీకు స్కూల్ డేస్‌లో బాగా ఇష్టమైన టీచర్ ఎవరన్నా అలా ఉండడం? టీచర్ హ్మ్. మా స్కూల్‌లో సైన్స్ హెచ్ఓడి మా మామ. మామయ్య. ఆయన ఎట్లా అంటే హెచ్ఓడి కానీ స్కూల్లో మొత్తం ఆయనదే జల్వా అనమాట ఇక. మొత్తం ఆయనదే నడుస్తది. ఓకే. ఏ టీచర్ నన్ను కొట్టేదే కాదు అసలు. ఎందుకంటే ఆయన అల్లుడు మామయ్య ఉన్నారు కాబట్టి అలా. ఆయనకు చెప్తే ఆయన కొట్టేటోడు. నన్ను ఇంట్లో వాళ్ళు కొట్టేటోళ్ళు కాదు కానీ మామ కొట్టేటోడు. ఓ మామయ్య చేతిలో పడేయన్నమాట అయితే బానే. మామ 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 బాగా. సో, అట్లా అంటే టీచర్లందరూ ఓకే. కొట్టేవాళ్ళు కాదు. బట్ కానీ కొంతమంది టీచర్స్ మనతో బాగుండడము, లేకపోతే మనం సరిగ్గా చదివినా, చదవకపోయినా గానీ ఓపికగా వచ్చి మనకి నేర్పించడం, చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు గదా! సో, అలా ఎవరైనా నీకంటూ ఫేవరెట్ టీచర్ సబ్జెక్ట్ వైస్ తీసే మామూలుగా ఓవరాల్‌గా. అసలు ఈ టీచర్ అక్క నేను క్లాస్‌కెళ్ళినా, వెళ్ళకపోయినా, వర్క్ చేసినా, చేయకపోయినా అయినా సరే నన్ను బాగా అంటే ఓన్ సన్‌లాగా అలా ట్రీట్ చేయడము, చెయ్యి చదువు అని చెప్పడము చెప్పేవాళ్ళు అలా ఉంటారు. అసలు ఎవరు లేరా? తప్పులేదులే. నేనంటే అసలు హ్మ్. అంత ఇష్టమే లేదు టీచర్లకు నేను. అంతే. అంటే ఆ టైంలో అట్లా ఉండేవాడిని నేను. ఓకే. హ్మ్. సో, అలా. పోనీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఏమన్నా ఉందా? ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం. ఏది చదివినా చదవకపోయినా ఈ సబ్జెక్ట్ అయితే పక్కా నేను చదవాల్సిందే అని. నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం. ఓకే. ఎందుకంటే నాకు రాదది. హ్మ్. నాకు రాని నువ్వు విషయం యాక్చువల్లీ చెప్తే నేను వెంటనే a+b² ఎంత అని అడుగుదాం అనుకున్నా. నాకు తెలిసింది అదొక్కటే కాబట్టి. ఓకే. నాకు రాని విషయాన్ని చేసి తెచ్చుకోవడం నాకు ఇష్టం. ఓకే. నాకు మ్యాథమెటిక్స్ రాదు. నేను దాని వెంట పడతా అనమాట. ఓకే. దానికి లైన్ వేస్తా. ఓకే. వెంట పడతా. మరి వేసావా ఇంతకి? వేసా. a+b² ఐడియా ఉందా? a² + 2ab + b². a² + b² + 2ab కదా? అది అటు ఇది ఇటు పెట్టిన అంతే. మోస్ట్లీ ఇద్దరిలో ఎవరిది కరెక్టో కింద కామెంట్లో చెప్పండి. ఇదైతే పక్కా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో, అందుకే ఆ ఇష్టంతోనే నువ్వు ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నావా? ఎంపీసీ అక్క. సారీ. ఎంపీసీ తీసుకున్నా. ఉంటుంది ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకాంలో? అంతే మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళతో మాట్లాడేస్తే మంది కూడా మొత్తం అంతా ఇదైపోతుంది అంటూ ఉంటారు కదా. కరెక్టే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో, ఎంపీసీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఫ్రెష్గా పడ్డా. ఓకే. సెకండ్ ఇయర్ మాత్రం జాగ్రత్తగా చెత్త పనులు ఏం చేయకుండా ఓకే.
బుద్ధిగా పద్ధతిగా ఉందామని ఆల్రెడీ అనుకుంటున్నా. స్కూలింగ్ తోనే మొత్తం అన్నిటికీ చెక్ పెట్టేసినట్టున్నావు కదా. డ్రెస్సింగ్ స్టైల్ ఇలానే కొంచెం యూనిక్ గా ఉంచాలనుకుంటున్నావా? ఎప్పటికీ నేనైతే అలా ఉంటా. అంటే అమితాబ్ గారిదే కంటిన్యూ చేస్తా లేకపోతే అమితాబ్ గారిదే కంటిన్యూ చేస్తాను గ్యారంటీ లేదు, కానీ అలాగైతే ఉంటా. ఓకే. ఉమ్. సో ఫర్దర్ గా అయితే నీ ఓన్ స్టైల్ ఇది అనేది. మరి డాన్సింగ్ కి సంబంధించి కూడా నువ్వు ఎన్టీఆర్ గారిని ఇష్టపడుతున్నా, అలాగే మైకేల్ జాక్సన్ వి చేయడం జరిగింది. సో డాన్స్ కి సంబంధించి నీలో కూడా ఈజ్ అనేది ఉంది. రీల్స్ చూసినప్పుడు తెలుస్తుంది కదా, నిజంగానే చాలా బాగా చేస్తున్నావు. దాన్ని ఇంకొంచెం షైన్ చేసుకుందాం అనే థాట్ ఏమన్నా ఉందా? అవునక్క, ఈ ఇయర్ అనేది నాకు చాలా క్రూషియల్ అనమాట మిగతా వాటికి. అంటే యూసీడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్కి కానీ, ఓకే, విఎఫ్ఎక్స్కి కానీ. ఎందుకంటే నేను ఈ ఇయర్ అన్రియల్ ఇంజన్ అనే సాఫ్ట్వేర్ నేర్చుకోవడం ముగిస్తాను. ఇవి రెండు కూడా నాకు ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్కి వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి డ్యాన్స్ కూడా నేను కొంచెం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం అట్లా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ ఎగ్జామ్ కి సంబంధించి కోచింగ్ అంటే ఎన్ని మంత్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది? బాగా టైం పడుతుంది అది? లేదు లేదు, ఈ ఇయర్ ఒకటే. జనవరిలో ఎగ్జామ్. జాన్లో ఉంది ఎగ్జామ్. ఓకే. సో అంటే చాలా టఫ్గా ఉంటుందా క్లియర్ చేయాలంటే కూడా? టఫే. ఓకే. ఒకవేళ అది క్లియర్ చేస్తే బెస్ట్ వాటిని మనం చూస్ చేసుకోవచ్చు. ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, బీ డిజైన్ చేయొచ్చు. ఓకే. మళ్ళీ అదొక ఆల్మోస్ట్ ఒక 4 to 5 years వరకు అవుతుందేమో కదా. అవునక్క. సో మరి ఈ 5 yearsలో మళ్ళీ నీకు ఒకవేళ బ్రేక్ పడిపోవచ్చు కదా. అంటే యాక్టింగ్కి సంబంధించి కానీ, ఇప్పుడు ఏవైతే నువ్వు రీల్స్ ఇవన్నీ చేస్తున్నావో వాటికి మళ్ళీ బ్రేక్ పడుతుంది కదా. ఏదో ఒక దారి, ఏదో ఒక సంది ఎత్తుక్కొని ప్రాక్టీస్ అయినా చేస్తా, కానీ విడిచిపెట్టాం. ఓకే. ఒకవేళ టైం దొరికించుకుంటా, నేనే ప్లేస్ ఆర్గనైజ్ చేసుకుంటా, చేసుకొని మరి ప్రాక్టీస్ చేస్తా. కుదిరితే రీల్స్ కూడా అప్పుడు కూడా పోస్ట్ చేస్తా, ఆ టైంలో కూడా. రైట్. వదిలిపెట్టాను ఖచ్చితంగా. యాక్చువల్లీ నీ హైట్, పర్సనాలిటీ అండ్ నీ యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీ, డాన్సింగ్, ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఒకవేళ రీల్స్ ఇవన్నీ నీవెవరైనా చూసి పెద్ద డైరెక్టర్స్ మంచి రోల్ ఏదన్నా పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో నీకు కనుక ఒక రోల్ కనుక ఇస్తాము రా అంటే, మరి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? స్టడీసా లేకపోతే నీ ప్యాషనా? అంటే ఏది చూస్ చేసుకుంటావు? స్టడీసా ప్యాషనా అనే సిచ్యువేషన్ రావడం హైలీ అన్లైక్లీ, కానీ వస్తే కనుక నేను ఖచ్చితంగా రెండింటిని మేనేజ్ చేసుకుంటాను. ఓకే. రెండింటిని ఏది వదలను నేను, రెండింటిని మేనేజ్ చేసుకోగలుగుతాను. ఒక 10 years తర్వాత నేను ఎలా చూడొచ్చు? 10 years తర్వాత నన్ను ఖచ్చితంగా మీరు చూస్తారు బిగ్ స్క్రీన్లో. బిగ్ స్క్రీన్లోనే ఖచ్చితంగా చూస్తాను. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్, థింగ్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఎక్స్ప్రెషన్స్, డాన్స్ అనే కాకుండా వేరేవి కూడా నేర్చుకుంటే అవి మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. కొంతమంది నువ్వు అన్నట్టుగా ఇందాక చెప్పిన దానిలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న వాళ్ళు లేకపోలేదు, అండ్ హార్స్ రైడింగ్ అని ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నారు. సో నీకు కూడా ఫర్దర్గా అట్లా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అవి కూడా నేను కూడా నేర్చుకుంటే బాగుంటుందని ఇప్పటివరకు ఆలోచించలేదు, నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు ఆలోచిస్తాను. నేనే ఒక ఇట్లా ఐడియా ఇచ్చినట్టు. బట్ అఫ్ కోర్స్ అన్ని రకాలుగా మనం వెల్ ప్రిపేర్డ్గా ఉంటేనే ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇట్లా గ్రాస్ప్ చేసుకొని చేయొచ్చు. అవునక్క. సో నాన్న డైరెక్టర్ కాబట్టి, సో నువ్వు చిన్నప్పటి నుంచి మామూలుగా ఈ మూవీ సెట్స్కి వెళ్ళటము, చూడడము? లేదు, వెళ్ళలే. తక్కువ. అంటే 3 years ఉన్నప్పుడు, 4 years ఉన్నప్పుడు వెళ్ళినాను, మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన హర్యానా సైడ్ షూటింగ్ చేసేవాడు. ఓకే. అందుకని మళ్ళీ స్కూల్ నార్త్ సైడ్ అటు ఉండేవాళ్ళు కాబట్టి మొత్తం అందుకే మనం ఇట్లా తయారైనా అంటావు. ఓకే, సూపర్ అసలు. అండ్ మూవీస్ విషయానికి వస్తే నువ్వు బాగా ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ జోనర్ని ఇష్టపడతావు? అంటే నాకు హారర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, అంటే సీరియస్ విషయాలలో కొంచెం కామెడీ గుసాయిస్తే నాకు అది ఇష్టం చూసు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. అగైన్ డిఫరెంట్గా. ఓకే, అలా ఉంటే నీకు చాలా నచ్చుతుందంట. హారర్ సినిమా అంతా భయంకరంగా కాకుండా అందులో కమెడియన్స్ ఉండడం, కామెడీ చేయడం, అంటే కాంచనా సినిమా లాగా అట్లా థ్రిల్లర్ కామెడీ సినిమాలు, ఓకే, అవి చాలా ఎంజాయ్ చేస్తాను. అట్లాంటివి యాక్షన్ మూవీస్ మీద అంతా ఒకటేలాగా ఉండద్దు అనమాట, సినిమా మొత్తం ఒకటేలాగా ఉండద్దు, వేరియేషన్ ఉండాలి. ఓకే, అట్లుంటే ఇష్టం నాకు. ఆ టైప్ ఆఫ్ ఉంటే నీకు చాలా ఇష్టం అనమాట.
సో కామెడీ జానర్స్ని నువ్వు ఇష్టపడతా అంటున్నావు కాబట్టి మన తెలుగులో చాలా మంది కామెడియన్స్ ఉంటూ ఉన్నారు. నీకు బాగా ఈయన కామెడీ అంటే బాగా నచ్చుతుందంటే ఎవరని చెప్తావు? బ్రహ్మానందం గారు. బర్త్డే కూడా బర్త్డే వెళ్ళినట్టు. కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. ఓకే. సో ఆయన కామెడీ అఫ్ కోర్స్ వాళ్ళంతా లెజెండ్స్ Legends. కాబట్టి. సో వెళ్ళి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు నీకు? ఏం సజెషన్స్ ఇచ్చారు? చెప్పావా అంటే నాకు ఇట్లా నేను మూవీస్ ఇంట్రెస్ట్ అసలు ఉందని? ఆయనను చూసినప్పుడు మాట్లాడలేకపోయినా ఏమి. ఆ, నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన ప్రతి సినిమాలో ఉంటాడు కదా ఆయన. ఉమ్, ఉమ్, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్. వేరే లెవెల్ క్రేజ్ నాకు ఆయన మీద. నేనేం మాట్లాడలే ఆయనతో అసలు. జస్ట్ కలిశాను, ఓకే. నాన్నతో మాట్లాడారు ఆయన, ఓకే. ఫోటో తీసుకున్నాను అంతే. ఆ, మాట్లాడలేకపోయా. అవునా? అంత ఇష్టపడే పర్సన్ తో వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడి అసలు మొత్తం ఇట్లా బ్లాంక్ అవుట్ అయిపోయిందా ఆయన చూసి? బ్లాంక్ అవుట్. ఓకే. సో జస్ట్ కొంచెం సేపు ఉండేసి అట్లా రావడం జరిగిందంట. సో రోషన్ యాక్చువల్లీ నీ రీల్స్లో డైలాగ్స్ చెప్పడం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, మరి మా కోసం ఒకసారి మళ్ళీ చెప్తావా? ఉమ్, ఒక్కడేలా కాక ఉమ్. అన్న ఒకటేసారి కలిపి చెప్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అన్ని ఒకేసారి ఒక్కొక్క వేరియేషన్ లో చెప్తానంటున్నాడు. ఓకే, రెడీ? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు వెనుదిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలను రే కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి రా. ఇది నేను ఫస్ట్ చేసిన రీల్. సెకండ్ చేసింది నేను ఎవడైతే ఏం డార్లింగ్, పెళ్ళి మాత్రం ఆగదు. ఎన్నాడా ఎన్నా ఆంధ్ర, ఆంధ్ర ఎన్నద్దా, తమిళనాడు ఎన్నద్దా, எனக்கு టీ నగరం పుదుసు కడియాదు, అన్నా నగరం పుదుసు కడియాదు, తెరు తెరు వాసొత్తిన పురికిడన్న మండంపేట, మల్కంపేట, నాయుడుపేట, పేటారాం, తమిళనాడు ఎన్నద్దా, రజనీకాంత్ నంబా తలైవర్. ఇది నేను చేసిన సెకండ్ రీల్. థర్డ్ రీల్ రౌడీజం నీకు సగమే తెలుసురా, చంపడం చావడం నీకు తెలీదు, దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడుగు వేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా, చల్ బేసాలే చల్. अच्छा वो सब जान दो उस्ताद, परसों डबीरपुरे में क्या लड़े हुई मालूम, चिंध्या लड़े हुई. क्या हुआ बोले तो मैं, इजाल, गब्बार, गलील, पटेल, मल्लेश, चिन्ना, फेरोज, खैजर, अकबाल पूरे गए थे देखो वो लड़ाई में. खाली लटों से दिए गाप गिप गाप गिप गाप गिप. अब मैं क्या करा बोले तो लब्बर की चप्पल डाल लेके काडब्बी सिलगा के दीवार कूद के वो दिया पूरों को, फिर अकबाल को खींचा. देखो क्या रे अकबाल, तू भी तो भैया रख दे रहे, दो गर्दन पे खींच दे रहे. बुलाते अकबाल मेरे को बोल रहा मेरे बाजू सर्कल ठहरा हुआ था, मैं कैसा मारू. एक 4 चाय और 2 डब्बी बड़ा गोल फ्लैग भेजो इस्माइल भाई के टेबल पे. भाई एक 4 मानिक चांद, 4 चबादा, 4 सीटी, 4 क्रेन, 4 बाबा छोटा कश्मीरी चुन्ने में, 4 बाबा छोटा कश्मीरी कत्ते में, 2 डब्बी बड़ा गोल फ्लैग, 2 डब्बी छोटा गोल फ्लैग, 1 लड़ी. क्या पूरा डब्बा खरीदता, 2 सिगरेट ले चल అని పక్కన ఉంటాడు. దాని తర్వాత డైరెక్ట్ ధనుష్, రే శ్రీనివాస్ యాదవ్ నాతో పెట్టుకుంటే గెలుస్తావా నువ్వు, నీ అబ్బా ఏరియాలోకి రాలేవు, రే నన్ను చూస్తే బుచ్చ పోసుకునే నా కొడుకుది నీకు సీటా, రే ఇదే న్యాయం అయ్యా, రే నా కొడకల్లారా దమ్ముంటే రండ్రా. ए माँ, यहाँ की मुंबई में कोई पुलिस वाला नहीं है जो नजर उठा के अपन के साथ बात कर सके. अरे मुंबई पे राज करता हूँ मैं, राज. क्या? अरे पकड़ने की बात छोड़, अपन को कोई टच भी नहीं कर सकता, समझी. ये देख रहे लिए, ये देख असली है असली. అంతా వైలెన్స్ 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 వైలెన్స్, కంప్లీట్గా వైలెన్స్. అబ్బా అసలు ఫుల్ యాక్షన్ హీరోకి ఎన్ని క్వాలిటీస్ ఏమి ఉండాలో మొత్తం అంతా ఉన్నాయి. అండ్ ఏ అంటే ఏ ముహూర్తానైతే ఎన్టీఆర్ ఫ్యాన్ అని అన్నాడో డైలాగ్ చెప్తుంటే నిజంగా అసలు అలానే గ్యాప్ లేకుండా మొత్తం రఫాడించేసేసాడు తమ్ముడైతే. అండ్ అలాగే రోషన్ యాక్చువల్లీ సిస్టర్స్ ఉన్నారు కదా, బేసిక్గా మామూలుగా అక్క చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు అంటే ఫుల్గా కొట్టుకుంటూ ఉంటారు. మీరు కూడా సేమ్ అలానే ఫుల్గా గొడవలు పడడం, గోలగోల చేయడం, మమ్మీ డాడీని ఫుల్గా వాళ్ళిద్దరికి హెడ్ ఎక్ తెప్పించడం లాంటివి చేస్తుంటారు, లేకపోతే డీసెంట్గా మంచి పిల్లలు అన్నట్టుగా ఉండేవాళ్ళు? డీసెంట్గా గొడవలు చేస్తాం రోజు. డీసెంట్గా గొడవలు చేస్తూ ఉంటారా? సో అక్క వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది నీకు? అక్క వాళ్ళ సపోర్టా, పెద్దక్క అయితే నాకు
పిచ్చ ఫ్యాన్ అనమాట పెద్దక్క. ప్రతిసారి నేను రీల్ పెట్టగానే ఆమె కామెంట్ పెడుతుంది, పెద్ద ఇట్లా అట్లీస్ట్ 4-5 లైన్స్ ఉన్న కామెంట్ పెడుతుంది, రీల్ రీపోస్ట్ చేస్తుంది, స్టోరీలో పోస్ట్ చేసి నన్ను మెన్షన్ చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తుంది, వాట్సాప్ స్టేటస్ పెడుతుంది, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్న ఆప్షన్స్ చేస్తుంది ఆమె. ఓకే. ఆమె ఫుల్ చాలా ఎంకరేజ్ చేస్తుంది నన్ను, చాలా సపోర్ట్ చేస్తుంది అక్క, పెద్దక్క సింగర్. ఓకే. సో అక్క ఎప్పుడన్నా మామూలుగా ఇట్లా సాంగ్స్ రికార్డింగ్ కి వాటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా నేను తీసుకెళ్ళడం, నువ్వు కూడా వెళ్ళి చూడడం, అక్క పాడుతున్నప్పుడు లైవ్ లో అట్లా ఉన్నాయా ఏమన్నా జ్ఞాపకాలు? అన్ఫార్చునేట్లీ లేవు అసలు. ఓకే. నార్మల్ గా ఇంట్లో టైం స్పెండ్ చేయడం, నువ్వు చేసిన వాటికి అక్క నీకు సపోర్ట్ చేయడం లాంటిది ఎక్కువ అంటున్నా. కానీ మా ఫ్రెండ్స్ అందరూ మా అక్క గురించి తెలియగానే నన్ను డిఫరెంట్ ట్రీట్ చేస్తారు, తెలియక ముందు డిఫరెంట్ ట్రీట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ సింగర్ కాబట్టి. సో అక్క వల్ల చాలా కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నాను నేను. ఓ అక్క వల్ల నీకు నీ గ్యాంగ్ అనేది, నీ సర్కిల్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. మరి చిన్నక్క అయితే అసలు పట్టించుకోదు నా రీల్స్. పెద్దక్కేమో వీరాభిమాని, చిన్నక్కేమో ఈడేంది బచ్చా రీల్స్, తొక్కల రీల్స్. బట్ కానీ సపోర్టింగ్ ఏదన్నా చేసినా మొత్తం గ్యాంగ్ అప్ అయి ముగ్గురు గోల చేయడం ఏదన్నా గానీ గ్యాంగ్ అప్ అయి చేస్తూ ఉంటారు. అవునక్క. సపోర్టింగ్ వైజ్ గా కూడా ఇద్దరిది అలానే ఉంటుంది. చిన్నక్క ఫ్యాషన్ డిజైనర్, ఆమె కూడా, ఆమెతో కూడా అప్పుడప్పుడు కుట్టించుకుంటా ఉంటా బట్టలు, కొన్ని ఐడియాస్ చెప్తా. ఇంకా ఫ్యూచర్ లో నువ్వు మంచి ఆర్టిస్ట్ అయిపోయి ఫుల్ నేమ్ ఫేమ్ వచ్చేసిన తర్వాత మొత్తం నీకు అన్ని మీ అక్కే డిజైన్ చేస్తారేమో ఇన్ ఫ్యూచర్. అండ్ పెద్దక్క సింగర్ కాబట్టి నీ మూవీస్ లో సాంగ్స్ మినిమం 2 సాంగ్స్ ఇస్తావా ఛాన్స్ అక్క వాళ్ళకి? లేకపోతే లేదక్క అప్పుడు ట్రెండ్ ఎవరుంటే వాళ్ళనే చూస్ చేసుకుంటానంటావా? చెప్పట్లేదు రోషన్. కెమెరా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తా ఛాన్స్, అక్క వాళ్ళకి ఇస్తా. కెమెరా ఉందని చెప్తున్నారు. సో సిస్టర్స్ చూస్తున్నారా మీ బ్రదర్ ఏమంటున్నారో? కెమెరా ముందు అయితే ఇస్తా అంటున్నారు, లేకపోతే ఛాన్సే లేదని చెప్తున్నాడు. చూసుకోండి మరి. అయితే నిజంగా సూపర్ రోషన్, ఎక్సలెంట్గా ఉంది. ఇలానే ఇంకా షైన్ చేసుకో, ఇంకా బెటర్ చేసుకో యాక్టింగ్లో. అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు ఏదైతే ఇంకా అచీవ్ చేయాలనుకుంటున్నావో అండ్ స్టడీస్ వైజ్గా కూడా చాలా క్లారిటీతో ఉన్నావు కాబట్టి నువ్వు కోరుకునే అన్ని ఖచ్చితంగా జరగాలి. ఎస్పెషల్లీ అయితే నీకు యాక్టింగ్ మీద చాలా ఎంత ప్యాషన్, ఎంత పిచ్చి ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది నువ్వు చేస్తుంటేనే అర్థమైపోతుంది కాబట్టి. సో ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా నాకు తెలిసి 10 years కూడా పట్టకపోవచ్చు, ఇంకా ముందే తిను బిగ్ స్క్రీన్ మీద త్వరలోనే కనిపిస్తాడేమో అని నాకైతే. ఎస్, హోప్ఫుల్లీ ఖచ్చితంగా కనిపిస్తాడని అయితే అనిపిస్తుంది. బట్ మంచి నీకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా రావాలి. ఇంకా నువ్వు నీ టాలెంట్ని ఇంకా 10 మంది చూసి ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి అండ్ అవకాశాలు కూడా బాగా రావాలి. అంతే విధంగా నువ్వు కష్టపడాలని కోరుకుంటున్నా. స్టడీస్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. దేని దానికే తమ్ముడే పేకాట అన్నట్టు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి హైట్స్కి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.